హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలం వచ్చిందంటే అందరికీ పచ్చళ్ళు వడియాలు అన్నీ గుర్తొచ్చేస్తాయి. నేను కూడా టమోటా పచ్చడి అయితే చేశాను. సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టుగా ఎండలో ఎండబెట్టి దీని ప్రాసెస్ చాలా ఈజీ వేలో చెప్తాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఎర్రగా ఉండే టమోటాలు, కాకపోతే ఇవి గట్టిగా ఉండాలి. వీటిని తీసుకొని కడిగి బాగా తేమేమి లేకుండా తుడిచి పెట్టుకోవాలి. నేను 3 కేజీల టమోటాలతో ఈ పచ్చడిని అయితే చేస్తున్నాను. ఈ తడి అనేది ఏమాత్రం లేకుండా చూసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కలన్నిటినీ ఈ మాత్రం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి, లేకపోతే గాజు సీసాలో వేసుకోవాలి. ఇందులో ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇవి రెండు వేసుకొని బాగా డబ్బాను ఇలా పైనుంచి కింద వరకు ఇలా చెయ్యేం పెట్టకుండా ఇలా కలబెట్టుకోవాలి. బాగా కలిసేటట్టుగా. ఉప్పు అనేది లేకపోతే పచ్చడంతా పాడైపోతుంది. సో తప్పకుండా ఇలా చేసిన తర్వాత మూత పెట్టి 3 రోజులైతే ఇలానే పెట్టేయాలి. లేదు అనుకుంటే కనీసం 1 రోజైనా పూర్తిగా పెట్టాలి. ఇప్పుడు మూత తెరిచి చూసి ఇలా టమోటా ముక్కల్ని నీళ్ళంతా వడగొట్టుకొని చేత్తో గట్టిగా పిండుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పిండుకొని దీన్ని వేరొక పాత్రలోకి వేసుకోవాలి. దీన్నైతే మనం ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా మొత్తం ముక్కలన్నిటినీ పిండుకోవాలి. ఇప్పుడు మొత్తం పిండేసిన తర్వాత ఈ నీళ్ళని అయితే ఇంట్లోనే పెట్టి మూత పెట్టి ఇంట్లో పెట్టుకోవాలి. ఈ ముక్కల్ని మాత్రం ఎండలో బాగా ఆరబెట్టాలి. ఇది కనీసం 3 రోజులైతే ఖచ్చితంగా పడుతుంది, అంత ఎండున్నా కూడా. ఇప్పుడు ఈ నీళ్ళలో చింతపండుని వేసుకోవాలి. నాకు తెలిసి 1 కేజీకి 50 గ్రామ్స్ చింతపండు అయితే సరిపోతుంది. అలా ఒక 150 గ్రాముల చింతపండుని వేస్తే చాలు. ఇది కొత్త చింతపండు, కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది. ఉప్పు కూడా వేసి మూత పెట్టి పెట్టేయాలి. ఇలా మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి ఈ చింతపండు నీళ్ళననేది. ఇప్పుడు 3 రోజుల తర్వాత ఈ టమోటా ముక్కలు చూడండి బాగా ఎండిపోయాయి. పూర్తిగా ఎండిన ఈ ముక్కల్ని తీసుకొని ఇప్పుడు ఈ నీళ్ళల్లో, టమోటా నీళ్ళల్లో వేసుకోవాలి. కొందరు ఈ చింతపండుని ముందుగానే వెయ్యరు, పచ్చడి చేసుకునే ముందు రోజు వేసుకుంటారు. లేదు అంటే ఈ ముక్కల్ని మిక్సీ పట్టి వేసుకుంటారు డైరెక్ట్గా. కానీ ఇలా చింతపండు నీళ్ళల్లో ఈ ముక్కల్ని వేసేస్తే దీన్ని ఒక ఓవర్ నైట్ పెట్టేసామనుకోండి బాగా మగ్గిపోతుంది. మళ్ళీ మిక్సీ పట్టడానికి ఈజీగా ఉంటుంది. పొడిగా పట్టే మిక్సీ పిండి కంటే కూడా ఇది బాగుంటుంది. ఈ టేస్ట్ అనేది ఈ చింతపండు నీళ్ళలో బాగా ఊరుతుంది. మరుసటి రోజుకి నాకు ఇలా వచ్చింది కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సీ జార్లో రుబ్బుకోవాలి. లేదు అంటే గ్రైండర్లో రుబ్బుకోవచ్చు. రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే మిక్సీ జార్లో, పెద్ద జార్లో వేసుకొని రుబ్బుకుంటున్నాను. ఈ నీళ్ళతో సహా వేసుకొని రుబ్బుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మెదుపుకుంటే సరిపోతుంది. చూడండి మొత్తం రుబ్బి పెట్టేశాను నేనైతే. ఇప్పుడు దీన్ని ఒకసారి కలబెట్టుకొని ఇందులో మెంతులు, ఆవాల పొడి వేసుకోవాలి. కాబట్టి మెంతులు అయితే 1 స్పూన్ సరిపోతుంది. ఎక్కువ వేస్తే ఖచ్చితంగా చేదు వచ్చేస్తుంది. చూసి వేసుకోవాలి. ఆవాలు 1 స్పూను, మెంతులు 1 స్పూన్ చాలు. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి, నల్లగా అయిపోకూడదు. ఇప్పుడు దీన్ని పొడిగట్టు పెట్టుకోవాలి. ఇవి ఎక్కువ అయితే మాత్రం చేదు వస్తుందండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం కూడా ఉప్పు మనం ఎంత వేస్తామో దాన్ని తగినట్టుగా కారం వేసుకోవాలి. నేను ఉప్పు ముక్కలు కట్ చేసినప్పుడు వేస్తాము, మధ్యలో తక్కువైతే అప్పుడు వేస్తాము. టేస్ట్ చూసి వేసుకుంటే సరిపోతుంది. కారం కూడా ఒక 200 గ్రాముల దాకా వేసుకున్నాను నేను, అంతే. ఇది చాలా కారంగా ఉంది. ఈ వెల్లుల్లిపాయల్ని కొద్దిగా మిక్సీ పట్టి వేసి దీన్ని కూడా ఈ పచ్చడిలో వేసి మొత్తం అంతా కలుపుకోవాలి ఒకసారి బాగా. ఇప్పుడు ఇందులో ఏం వేయాల్సిన పని లేదు. ఒకసారి టేస్ట్ చూసుకొని
ఏదైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి మొత్తాన్ని పోపు పెట్టుకోవాల్సిన పని లేదు. కొద్దిగా తీసి గాజు బాటిల్లో కానీ వేరే ఏదైనా డబ్బాల్లో పెట్టి జాడీల్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఉప్పు కొంచెం తక్కువ అనిపించిందని సాల్ట్ అయితే వేసాను, రాళ్ళుప్పు. ఇప్పుడు ఇంకా కలగడం కష్టము. నేను కొద్దిగా పచ్చడిని మాత్రమే పోపు పెడదామని కొద్దిగా తీసుకున్నాను కడాయిలో. మామూలుగా పల్లీల నూనెతో కానీ పప్పుల నూనెతో కానీ పోపు పెట్టుకోవాలి. నేను కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు వేసాను. ఇవి పలుకులు పలుకులుగా తగులుతుంటే చాలా బాగుంటుంది. ఆవాలు కొంచెం ఎక్కువ వేసినా ఏం కాదు. కొద్దిగా జీలకర్రనైతే వేసాను. కరివేపాకుని వేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పచ్చడిని ఇలా పోపు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. దీంట్లోనే వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పచ్చడిని తీసుకొని ఈ పోపులో వేసి బాగా కలుపుకున్నాను. మామూలుగా దీన్ని ఉడికించకూడదు, కలర్ తగ్గిపోతుంది అంటారు. కానీ నేనైతే సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికిస్తాను. ఇది అస్సలు పాడు కాకుండా ఉంటుంది. ఏదైనా తేమ మనం తెలియకుండా ఏదైనా తడి లాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతుంది. ఇలా చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. ఎంత కావాలో అంత పోపు పెట్టుకొని మిగిలిన పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెస్ట్. జాడీలో వేసుకొని గాజు సీసాలో వేసుకొని పెట్టుకొని ఫ్రెష్గా ఈ పచ్చడి ఇది పోపు పెట్టుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటుంది. ఒకేసారి పెట్టుకుంటే ఆయిల్ కొంచెం మారినట్టుగా టేస్ట్ అనిపిస్తుంది. ఇదండి నేను పెట్టిన టమోటా పచ్చడి. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ చేస్తున్నాను, అన్నీ చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.